ఇక వెరికోస్ వెయిన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఆల్ టైమ్ హై గోల్డ్కి పోయింది. ఈ మధ్య మనం ఒకసారి చెప్పడం జరిగింది ఆల్ టైమ్ హైకి వెళ్ళిందని. మళ్ళీ ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళటం జరగడం వల్ల మళ్ళీ చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. ఇదంతా ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్ పర్పస్. పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోండి. investing.com ఓపెన్ చేయండి. investing.comలోకి వెళ్ళి మార్కెట్స్, కమోడిటీస్, రియల్ టైమ్ కమోడిటీస్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ గోల్డ్ అని ఒక వర్డ్ ఉంది. ఈ గోల్డ్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ఈ గోల్డ్ ఈరోజు మార్కెట్స్ ఆల్ టైమ్ హైలోకి వెళ్ళింది. అది ఎలా ఏంటిది అనేది చూద్దాము. ఈ గోల్డ్ ఈరోజు $2286.35 ఆల్ టైమ్ హై. అంతకుముందు 2203 ఉండే, తర్వాత 2245. ఈ ఒక్కరోజే అంటే ఏంది, న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఇక్కడ మనకు స్టార్ట్ అవుతుంది. 3 రోజులు మనకి గుడ్ ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే వచ్చింది. ఒక్కరోజే ఒక్కసారే $2286, $41 పెరగడం జరిగింది. $2286.35. ఇది ఔన్స్ బంగారానికి. ఇది ఇప్పుడు ప్రజెంట్ మన వీడియో చేసే టైంకి $2269.40 నడుస్తుంది. మన పని ఏమిటి, ఇది చూడాలి. ఇక తర్వాత ఈ $2269.45 ఔన్స్ బంగారం అన్నాం. ఈ ఔన్స్ బంగారం ఎంత? 28.35 గ్రాములు. ఇక్కడ చూడండి, వైల్ కానీ ఇంపీరియల్ ఔన్స్ ఓజెడ్ అంటారు, ఈక్వల్ టు 28.35 గ్రామ్స్. 1 ట్రాయ్ ఔన్స్ అంటారు దాన్ని. అది ఈక్వల్ టు 31.103476 గ్రాములు. అంటే ట్రాయ్ ఔన్స్ అంటేనో 31, మామూలు ఔన్స్ అంటే 28.35 గ్రాములు. ఇది మన ఔన్స్ గోల్డ్ వచ్చి ఇప్పుడు 31.103 గ్రాములు వస్తుందన్నమాట. అంటే ఈ మనం ఏదైతే డాలర్లు పెట్టి కొంటున్నామో మనకి ఔన్స్ బంగారం వస్తుంది. ఈ ఔన్స్ బంగారాన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ డివైడెడ్ బై పెట్టి డాలరు, గ్రాము, మళ్ళీ ఫారెన్ కరెన్సీ ఏదైతే డాలర్కి యూరో మన ఇండియన్ రూపీకి ఎంత ఉందో వేసి ట్యాక్స్ కనుక కలిపితే మనకి 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందయ్యా ఇక్కడ చూస్తే, మనము ఇక్కడ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి 24 క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇన్ ఇండియా కొడితే ఇక్కడ మనకి 67,780 చూపిస్తుంది. ఆల్ టైమ్ హై, న్యూ హై. అయితే మరి ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మరి మనం ఏం చేయాలి? మరి గోల్డ్ ఇంకా పెరుగుతుందా, పెరిగే అవకాశాలు ఉన్నాయా? అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి, పెరుగుతూనే ఉంటుంది. అయితే జనరల్గా ఏం జరుగుద్ది అంటే, మన షేర్ మార్కెట్లు కనుక పెరిగితే ఈ గోల్డ్ అంటే గోల్డ్, సిల్వర్, ఈ కమోడిటీస్ మార్కెట్ డౌన్ ఉంటుంది. ఈ బులియన్ మార్కెట్ అంటారు గోల్డ్ సిల్వర్ని. ఈ బులియన్ మార్కెట్ ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉందో ఇది తగ్గిద్ది. కానీ మన మార్కెట్ ఇప్పుడు మిస్ మ్యాచ్ అవుతున్నాయి. మిస్ మ్యాచ్ అవటం అంటే ఏంది, మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైలో ఉంది. మరి రెండు ఎలా ఉంటాయి, ఎలా ఉండకూడదు అంటే, వరల్డ్ మార్కెట్లు పెరగటం, రూపాయి విలువ పడిపోవటం, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంటుంది అనటం, వడ్డీ రేట్లు పెంచద్దు అని అనటం, వీటన్నిటితోటి మన మార్కెట్లు పెరగటం. మన మార్కెట్లు పెరిగినా కానీ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే, జనరల్గా ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైనా మన మార్కెట్లు పడ్డప్పుడు గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అంటే సేఫ్టీ చూస్తారు. అంటే మన మార్కెట్లో అస్తవ్యస్తం అంటే అప్ అండ్ డౌన్లు అవుతూ ఉంది, ఒక నిలకడ ఉండదు. బంగారం అయితే సేఫ్ ఉంటుందని ఈ ఫండ్స్ అన్నీ కూడా గోల్డ్ మార్కెట్కి వెళ్ళటం జరుగుతుంది. కానీ ఇప్పుడు మన మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి, గోల్డ్ మార్కెట్లు కూడా పెరుగుతున్నాయి. అయితే మార్కెట్లో రూపాయి విలువ తగ్గుతుంది అనేది ఒకటి, షేర్ మార్కెట్లో షేర్స్ పెరుగుతూ ఉంటే దాని వాల్యూస్ పెరుగుతున్నాయి అనేది ఒకటి. వీటితోటి ఇప్పుడు గోల్డ్ మార్కెట్ అంటే కమోడిటీస్ మార్కెట్లో కూడా అవేర్నెస్ రావడం జరిగింది. ఏమాత్రం కొంచెం డౌన్ అయినా కానీ బయ్యర్స్ ఎక్కువైపోతున్నారు. మళ్ళీ కొంచెం పెరగగానే మళ్ళీ ఓకే, తర్వాత సెల్లింగ్ ప్రెషర్ రావటం మళ్ళీ మధ్యలో ఉంటుంది. అయితే జనరల్గా ఇప్పుడు ఏదైతే ఆల్ టైమ్ హైలో ఉందో ఇప్పుడు కొనకుండా ఎవరైతే గోల్డ్ కొనేవాళ్ళు ఉంటారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉండి, ఈ టెక్నికల్గా కనుక అబ్జర్వ్ చేస్తూ ఉండి మధ్యలో మళ్ళీ ఒక 1 మంత్ 1.5 మంత్ వరకు కొంచెం పడి సైడ్ వేస్ అంటారు. అంటే రోజు 400-500 తేడాతోటి ఉంటుంది. ఇక మళ్ళీ దీంతోపాటు మనం ఏం చేయాలి, ఇంట్రేడింగ్ వ్యూకి వెళ్ళాలి. ఇంట్రేడింగ్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ గోల్డ్ గ్రాఫ్ కనుక మనం పెట్టుకున్నట్టయితే మీకు ఇక్కడ గోల్డ్ గ్రాఫ్ ఏదైతే గోల్డ్ ఉందో చూసుకోవచ్చు. మనము గోల్డ్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత పెరిగింది అనేది కూడా ఒక్కసారికి మనకి చూపిస్తుంది.
ఒక్కరోజే ఈరోజు 68,110 నుంచి 69,387. అంటే ఇది 100 గ్రాముల మినీ గోల్డ్ అనమాట, గోల్డ్ మినీ. ఈ గోల్డ్ మినీ ఏదైతే ఉందో 69,387, 68,110 తీసేస్తే సుమారుగా 1,200 రూపాయలు గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అవ్వటం జరిగింది. ఇది అన్నమాట గ్రాఫు. ఇప్పుడు మన పని ఏంటిది అంటే ఏదైతే గోల్డ్ గ్రాఫ్ ఉందో ఇంట్రేడింగ్లోకి వెళ్తే ఇక్కడ మనము ఇంట్రాడే గ్రాఫ్ కనుకైతే మాత్రం అప్ అండ్ డౌన్లు అవి ఇవి కంటిన్యూగా మనకి బై సెల్లు వస్తూ ఉంటాయి అన్నమాట. మనం అవి గమనించినట్టయితే మనం చూసుకోవచ్చు. మనం ఇలా కంటిన్యూగా ఇక్కడ గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయిండు, ఇక అక్కడి నుంచి చిన్నగా డౌన్ అవుతూ వచ్చిండు అనమాట. మన పని ఏంటిదిగా ఇంట్రాడే చేసేవాళ్ళు 5 minutes 15 minutes గ్రాఫ్ పెట్టుకొని రోజు మామూలుగా అయితే 300, 400, 500 నెగ్లిజిబుల్ ఏది గోల్డ్. ఎందుకంటే 70,000 రూపాయల గోల్డ్కి 0.5%, 0.6% అంటే 400 అనేది కామన్. 300, 400 పైకి కిందికి కామన్. ఇక ఇటువంటివి ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ కానీ క్రెడిట్ పాలసీలు కానీ ఇంట్రెస్ట్ రేట్లు కానీ ఏదైతే ఉండదో ఆ టైంలో మాత్రం ఒక్కటేసారి 1,300, 1,500, 2,000 రూపాయలు కూడా పైకో కిందికో జరుగుతుంది. ఇప్పుడు పైనుంచి కిందికి అంటే ఏంది సుమారుగా 1,300 పాయింట్ల నుంచి 700 పాయింట్లకు వచ్చింది. ఇప్పుడు అంటే 600 పాయింట్లు ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోయింది. ఫస్ట్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ చేసిర్రు, తర్వాత దిగిపోతూ ఉంటుంది. ఇంట్రాడే చేసే వాళ్ళంతా కూడా ఈ ఐడియా ఉంటుంది. అయితే మనము జనరల్గా మన దగ్గర ఏంటిదంటే బైసెల్ డైరెక్ట్గా సిగ్నల్ ఉంటుంది. దాన్ని బట్టి మనము బై చేయాలన్నా సెల్ చేయాలన్నా అనేది చూడాలి. దీంతో పాటుగా మనం investing.comలో గోల్డ్ ఏం జరుగుతుంది వరల్డ్ మార్కెట్లో. ఈ గోల్డ్ మార్కెట్ వచ్చి ఉదయం 9 మార్కెట్ స్టార్ట్ అవుతుంది, నైట్ 11:30 దాకా ఉంటుంది గోల్డ్ మార్కెట్. గోల్డ్ కానీ సిల్వర్ కానీ కమోడిటీస్ అన్నీ కూడా 6 నెలలు 9 to 11:30, 6 నెలలు 9 to 11:55 PM. కాబట్టి ఇది గమనించాలి. మనం ఈ వరల్డ్ మార్కెట్లను కనుక ఫాలో అయితే ఈ గోల్డ్ investing.com ఎక్కడైతే 2286 నుంచి 2267లో నడుస్తుంది. ఇయర్లీలో ఎంత ఉందా ఇక్కడ గోల్డ్ $1,823.50. ఇక్కడ ఎంత ఉంది డే రేంజ్ 2255, 2286. అంటే డే రేంజ్ కూడా $31 డే రేంజ్లో నడుస్తుంది. నిన్నటి దానితో పోల్చుకుంటే ఇంకా ఎక్కువ ఉందన్నమాట. ఇది జనరల్గా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇదంతా ఎడ్యుకేషన్ పర్పస్. ఈ గోల్డ్ అనేది మాత్రం ఎప్పుడు ఎవర్ గ్రీన్ అనమాట. మార్కెట్ పడుతున్నా పెరుగుతున్నా దీనికి సంబంధం ఉండదు. ఇది కమోడిటీస్ మార్కెట్, ఇది వరల్డ్ మార్కెట్. ఈ వరల్డ్ మార్కెట్లో టైమింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 అంటే 9, 12 గంటలు, మళ్ళీ ఇంకొక 2.5 గంటలు, 14.5 గంటల మార్కెట్ ఏది మన గోల్డ్ సిల్వర్ మార్కెట్. కాబట్టి రోజు ఇంట్రాడే చేసేవాళ్ళు అబ్జర్వ్ చేసుకొని చేసుకోవచ్చు. 14.5 గంటల మార్కెట్లో 400-500 పాయింట్లు అప్ అండ్ డౌన్, పైకి కిందికి, లోకి హైకి డిఫరెన్స్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.